పక్కన పెట్టి లెట్ మీ కమ్ టు యువర్ సబ్జెక్ట్. నేను అంటుంది ఎందుకంటే ఐ గాట్ ఇట్ నాకు అర్థమవుతుంది. బట్ నేను అందుకే అంటున్నాను, ఎందుకే ఆ పాయింట్కి వస్తున్నాను. నేను అంటుంది ఏంటంటే కనుక ధర్మాన్ని అడిగే క్వశ్చన్ అడిగా. ధర్మాన్ని ఏమడిగానంటే మూడో వ్యక్తికి సంబంధం లేకుండా మీరు, మీ ఫాదర్ అండ్ మీ మదర్, మీ ముగ్గురితో తెలుసుకోలేరంటే కనుక సమ్వన్ ఈస్ బిహైండ్ యూ అని అంటే మాట. ఎందుకు ఆరోపణలు సార్? సార్ ఇప్పుడు ఆయన ఉంటుంది ఏంటంటే నేను అదే క్వశ్చన్ అడిగా. నేను నా పిల్లని చూడడానికి వెళ్ళినప్పుడు ఐఎమ్ రెడీ, నన్ను చూపించడానికి మా అత్తగారు సిద్ధమైనప్పుడు ఆ వెరీ నెక్స్ట్ డే సంథింగ్ హస్ హ్యాపెన్. నేను ఆ పేరు వెత్తను అక్కడ సందర్భం ఆ రోజు ఏం జరిగింది ఒకసారి చెప్తారా పిల్లని చూపించడం? అదే సార్ నాకు స్మాల్ డౌట్. ఈ రోజు నేను మీ దగ్గరికి వచ్చాను లైవ్కి, ఓకే, మీకు ఏదో స్టాండ్ తీసుకోవాలనిపించింది, మీకు మీ చెల్లో మీ అక్కో ఎవరో రిలేట్ అయ్యారు నాతో, ఒక స్టాండ్ తీసుకున్నారు అనుకుందాం. నేను వచ్చే ముందు మా మమ్మీ ఎవరితో చాట్ చేసింది, నేను ఎవరితో చాట్ చేశాను, అవన్నీ మీకు తెలుస్తాయా? పర్సనల్ కొన్ని సందర్భాలు తెలియచ్చు, కొన్నిసార్లు తెలియకపోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఫోటో చూడండి మీరు. అక్కడ ఎంతమంది మగాళ్ళు ఉన్నారు? ఆ అమ్మాయిని నేను ఒక్కదాన్నే ఉన్నాగా. ఇది మీరు మీడియాకి చూపించండి ఫోటో. ఓకే, ఇదేంటి కాంటాక్ట్ ఇది? సార్ అది యాక్చువల్గా శ్రీను గారు అనే వ్యక్తి నాకు కజిన్ అవుతారు. ఓకే, దూరపు కజిన్ అవుతారు. ఓకే, బట్ నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా కొంచెం ఆయన బాగా క్లోజ్ పర్సన్. ఓకే, నాకు ప్రతి విషయంలో కూడా శ్రీను గారు నాకు క్లోజ్ అసోసియేట్. మన ప్రతి బ్రాంచ్ ఓపెనింగ్కి వచ్చారు. ఇప్పుడు నాకు ఆయన గంటగడతారేమో, ఆయనకు వైఫ్ ఉన్నారు, కిడ్స్ ఉన్నారు. సార్ ఇప్పుడు ఈయన శ్రీను గారు. ఓకే, ఓకే, కెమెరా చూపించొచ్చా ఒకసారి? ఈయన శ్రీను గారు. లాక్ అయింది స్క్రీన్? లాక్ అవ్వలా, అక్కడ వస్తుందిగా. ఈయన శ్రీను గారు. ఇది నేను, ఓ సారీ, ఇది నేను. ఓకే, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? దాదాపు అరౌండ్ ఒక 15 to 20 ఉంటారా? ఈయన ఎవరు? సారీ, ఈయన ఎవరు? మూర్తి సార్. ఓకే, అవునా? మూర్తి సార్ శ్రీను గారు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, మహేష్ నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నువ్వు గౌతమ్ ఎలాగో వాళ్ళిద్దరు అంత బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఒకవేళ గౌతమ్ కనుక నీ దగ్గరికి వచ్చి భయ్యా నా చెల్లికి ఇట్లా అన్యాయం జరిగింది, నువ్వేమన్నా కుదిరితే నీకు హెల్ప్ చేస్తావా అంటే, నువ్వు హెల్ప్ చేస్తే వాళ్ళకి నీకు అంటగడితే అదంత బూతో నువ్వు చేస్తుంది అది. శ్రీను గారు అనే వ్యక్తి నా కోసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా పూల్కి వెళ్తే, ఒకవేళ పూల్ ఆయనకు తెలిసిన వాళ్ళదైతే ఒకవేళ రష్ ఉంటే లైన్లో ముందుకు పంపిస్తారు. అంత మాత్రం నా పూల్ ఆయనకి నాకు ఉన్నదేం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను సార్ ఏదో నాకు స్పెషల్ ఇది తీసుకొని స్టాండ్ తీసుకున్నారని కూడా నేను అనట్లా. మీ ఫాదర్ చెప్పినట్టు నేను ఏడ్చుకుంటా ఆయన కాళ్ళ ఎల్లా పడలేదు, ఏమీ జరగలేదు. ఆయన ఒక్కసారే వచ్చారు, నీ ప్లేట్లో ఎందుకు తిన్నావు అని అంటున్నావు, నువ్వు సంతోషించు, తప్పేంటి అందులో? బూత్ మైండ్తో చూస్తే అది బూతే. మా అమ్మ ఉంది ఆ రోజు, మా నాన్న ఉన్నాడు అక్కడ, వీడియో తీస్తా మాట్లాడుతున్న వాయిస్ ఉంది, నీకు ఇంకో వ్యక్తి వీడియో తీస్తా మాట్లాడుతున్నాడు. అండ్ నువ్వేమన్నా మమ్మల్ని సపరేట్గా ఎక్కడైనా వీడియోస్ తీసావా? హానెస్ట్గా గుండె మీద చేసుకొని చెప్పు, 13 ఏళ్ళు నాతో కలిసి ఉన్నావు, నేను ఇంకొకరితో ట్రావెల్ చేస్తున్నానని నీకు అనిపిస్తుందా? నేను అంటుంది ఒకటే, ఇక్కడ మన ఇద్దరం సరే ఓకే, నువ్వు నా నుంచి దూరం అయ్యాక అమ్మాయిలతో తిరిగావు, నీకు ఇంట్లో భోజనం దొరకలేదు, బయట తిరిగావు, హీరోయిజం ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా, ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉన్నోళ్ళు కూడా నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు, ఓకే ఐ యాక్సెప్ట్ దట్. కానీ ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి బురద చల్లటం ఈజ్ నాట్ ఫైన్. అండ్ నేను లైవ్లో నువ్వు ఆయనతో పెట్టుకుంటే నిన్ను ఊరుకోరనో నీకు బాగోదనో నేను చెప్పా. నీకు ఎందుకు చెప్పానంటే, నువ్వు ఇప్పుడు కాదు నాతో కలిసి ఉన్న పీరియడ్లో కూడా నువ్వు సర్టెన్ పీపుల్తో పెట్టుకో, నువ్వు సర్టెన్ పీపుల్తో పెట్టుకోకు, నీకు మంచిది కాదు అనే గైడెన్స్ నేను నీకు ఇచ్చేదాన్ని. నీకు గుర్తుందో లేదో ఒకసారి కూర్చొని ప్రశాంతంగా ఆలోచించు, నీకు నేను ఈ గైడెన్స్ ఇచ్చేదాన్ని. సేమ్ వే నువ్వు ఆయనతో పెట్టుకోకు. క్లోజ్ సర్కిల్ కదా, ఇప్పుడు శ్రీను గారికి క్లోజ్ సర్కిల్. జర్నలిస్టులు అనేవాళ్ళు చాలా పవర్ఫుల్. ఈరోజు ఇప్పుడు మరి నువ్వు వస్తుంటే, నువ్వు వెళ్ళిపోతుంటే, నువ్వు వెళ్ళేదాకా నన్ను పెట్రిషా మ్యామ్ ఆపారు, అంత మాత్రాన నేను లింక్ పెట్టకూడదు, పెడితే ఊరుకుంటావా? పేరు తీయొద్దు అంటున్నారు. మరి ఇప్పుడు ఆయన గురించి నేను వచ్చి మాట్లాడుతున్నాను సార్. నేను ఒకటే అంటా, అతను ఓపెన్గా నేను వచ్చి ఇక్కడ చేసిన ఆరోపణ ధర్మ మహేష్ గురించి ఏ మీడియాలో అయినా తనకి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయని తను అది ఒప్పుకున్నాడు. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్. ఇక్కడ నేను రితు చౌదరిని వాళ్ళందరినీ తీసుకురావటం నా తప్పే అయి ఉండొచ్చు.
ఏ కోణంలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే. అండ్ రితు చౌదరి అర్ధరాత్రి ఫ్లాట్కి రావటం, బట్ దట్ షీ వాస్ జస్ట్ ఫ్రెండ్ అన్నాడు ఇక్కడే కొద్దిసేపు. సార్ సరే సార్ జస్ట్ ఫ్రెండ్ ఓకే అనుకుందాం, అదే ఏంటో నేను కూడా సబ్జెక్ట్ తీయను, ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ జస్ట్ ఫ్రెండ్ అయినా ఇతనేగా మరి మీడియాలో కూర్చొని నాకు ఇంట్లో భోజనం దొరకట్లేదు బయటకు వెళ్ళి తినింది అన్నది ఇతనేగా. వీళ్ళ ఫాదర్ కూడా సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చారు అన్నారుగా. టాపిక్ లేదు సార్. సార్ షీ టీమ్కి నేను మహేష్తో గొడవ వెళ్ళా, దానికి ఆయనకి సంబంధం ఏంటి సార్? నేను మాధవపూర్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే వచ్చి ఎంట్రన్స్లో ఆపారు. బట్ అటాకింగ్ ఏంటి? అటాకింగ్ సంబంధించి ఎందుకు కాంటాక్ట్స్ రిపీటెడ్గా వస్తుంది? మీరు ధర్మ నువ్వు ఎంత పిఆర్ చేసుకున్నావో నీ మనసుకు తెలుసు, నేను అడగను. అండ్ నీకు విషయం తెలుసా, నువ్వు ఐశ్వర్య శర్మ కూర్చొని మీ అక్కకి ఫోన్ చేసి ఏడుస్తుంది అంటున్నావు. నాకు ఏది లేకుండా నాకు వచ్చి నువ్వు ఒకటి ఇంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు పెడుతుంటే నేనెంత ఏడవాలి ఇంట్లో కూర్చొని? ఒకసారి ఆలోచించు. సరే ఇప్పుడు నువ్వు బ్రాండ్ బిడ్డకు పెడదాం అంటున్నావు, సరే పెడదాం, నీ బ్రాంచ్లు కూడా బిడ్డకు పెట్టు. రెడీ అంటున్నాడు. రెడీ, మరి పద, ఇంకెందుకు మనకి డిస్కషన్? వేరే వ్యక్తిని తీసి బురద చల్లటానికి ఇక్కడ కంటెక్స్ట్ లేదు. నువ్వు అనవసరంగా ఎనిమిస్ని పెంచుకోకు, నాకు పెంచావు. నాకు బాగానే ఒక పెద్ద టీముని పెంచావు, ఎనిమిస్ని, నీ యూత్ని. నువ్వు అనవసరంగా పెంచుకోకు, నాకు అంత సీన్ లేదు. నీలాగా ఇళ్లలో తిరిగే సీనో లేకపోతే బయట తిరిగే సీనో నాకు లేదు. నాకు చాలా భయం. నేను చెప్తున్నాను కదా, వేరే మగాళ్ళతో తిరగటానికైనా ఒక ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవటానికైనా నాకు చాలా భయం. నీకు తెలుసు ఆ విషయం, చాలా డీప్గా తెలుసు. నువ్వు అనుకుంటున్నంత ఏమీ లేదు. అసలు ఆయన బైక్ వీడియోకి నాకు మినిమం సంబంధం లేదు. నాకు నవ్వు వచ్చింది నువ్వు చెప్తుంటే. అసలు ఇంక ప్రపంచంలో బైక్లు వేసుకొని ఎవరు తిరిగినా నా కోసమే అంటావా నువ్వు? డిబేట్లో సార్ స్టాండ్ తీసుకున్నారు. నాకు నేనే షాక్ అయ్యా. ఇలా లైవ్లో కూర్చొని ఉంటే సార్ మాట్లాడుతున్నా, అనర్గళంగా మాట్లాడుతుంటే నేనే సర్ప్రైజ్ అయ్యా. నాకు ఆ రోజున మనసులో ఉన్న హానెస్ట్ ఫీలింగ్ అయితే, నేను కొంచెం ఎందుకో పెయిడ్ పిఆర్ జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ నాకు స్టిల్ ఉంది. ఆ టైంలో సార్ నా దగ్గర నేనే పేమెంట్ చేసిన వ్యక్తిని కాదు, లేకపోతే ఒక సర్కిల్ ద్వారా పరిచయమైన వ్యక్తిని, నా బాధ అర్థం చేసుకొని స్టాండ్ తీసుకొని మాట్లాడారే అని. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ధర్మ, మీరు సంపాదించిన ప్రాపర్టీ కాదు జిస్మత్. ప్లీజ్ ఆ బ్రాండ్ తీసుకురాకు. నువ్వు ఈ బాత్రూమ్లు గడుక్కునే మొహన్నోడితో వీళ్ళందరితో నా గురించి మాట్లాడిస్తున్నావు. సరే ఇట్స్ ఓకే, నేనే తప్పులు చేయలేదు కాబట్టి నేను కోప్ అవుతా, కానీ బ్రాండ్ గురించి మాట్లాడించకు. దాని మీద ఎంతమంది బతుకుతున్నారు? బట్ బ్రాండ్ స్టిల్ ఇప్పటికీ తనది మీరు ఏదో డాక్యుమెంట్ చూపిస్తే అది కాదు, సమ్ ఏదో ఆన్లైన్లో చూసుకొని అంటున్నాడు. ఏం జరుగుతుంది ఇద్దరు మధ్య? అసలు ఏంటది? మీరేమో సార్ నేను మీకు చూపించిన ఫస్ట్ బ్రాంచ్ డాక్యుమెంట్. ఫస్ట్ బ్రాంచ్ లో కూడా ధర్మ ఉన్నాడు, కాకపోతే లీగల్ గా నా పేరు మీద గౌతమ్ పేరు మీద ఉంది. ఇప్పుడు ధర్మ వచ్చి మా ఇద్దరు పర్సనల్ ఇష్యూస్ వల్ల ధర్మ వచ్చి ఇక్కడ కూర్చొని జిస్మత్ లో గౌతమ్